అరే తమ్ముడు, ఏంట్రా ఇది? సొసైటీ అంటే ఎంతో రెస్పెక్ట్ చేస్తావు, చివరికి నువ్వు చేసేది ఇదా? ఏంటి నేను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా అమ్మాయి సడన్గా వదిలేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరిలో తాగేసి సాయంత్రం మర్చిపోయిన పర్సన్ కాదు నేను. ఇలాగే చాలామంది అబ్బాయిలు క్షణికావేశంలో వాళ్ళ జీవితాలని అర్ధరాంతరంగా ముగించుకుంటున్నారు. అమ్మాయిలు ఇచ్చే సాకు నుంచి బయటపడలేక వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తూ ఈ సాంగ్ మీద నేను రివ్యూ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా కింద ఉన్న బటన్ నొక్కి నా రివ్యూ చూసేయండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ వంకాయ 18. ఈరోజు నేను చేసేది రివ్యూ కాదు, సమాజం మీద ఉన్న ఒక గౌరవంతో సమాజంలో ఉన్న యువత, చాలామంది సమాజాన్ని రెస్పెక్ట్ చేసే యువత ముఖ్యంగా లవ్ చేసినప్పుడు ఎంతో టాలెంట్ ఉన్నా సరే అర్ధరాంతరంగా వాళ్ళ జీవితాలు ముగించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం. ఎన్నో ఏళ్ళుగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుని ఎన్నో కలలు కన్నా తన లైఫ్ పార్ట్నర్ గురించి సడన్గా తన దగ్గర నుంచి సాకు వింటే ఆ సాకు నుంచి తేరుకోలేక, అలాగని సొసైటీకి రెస్పెక్ట్ చేస్తూ ఎంతో గౌరవంగా పెరిగిన వ్యక్తి త్రాగుడికి బానిస కాలేక, అంటే త్రాగుడికి బానిస అయితే డెఫినెట్గా మాత్రం కొంతవరకు మర్చిపోవచ్చు, కానీ అలాగని చెప్పేసి సొసైటీకి భయపడడం కాదు, గౌరవంతో సొసైటీ మీద ఉన్న గౌరవంతో త్రాగుడు అనే దాని జోలికి పోలేక తనలో తనే ఎంతో మనోవేదనకు చెంది అర్ధరాంతంగా లైఫ్ క్లోజ్ చేసుకుంటున్నారు. అది ఈవెన్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది ఇది. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ సాంగ్ నేను ఈరోజు పాడడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరి కోసం నేను ఇచ్చే మెసేజ్ కూడా వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నా సాంగ్తో ఎంతమందిలో మార్పు వస్తుందో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా అంతమందిలో నేను మార్పు రావాలన్న ఒకే ఒక బలమైన సంకల్పంతో నేను ఈ యొక్క సాంగ్ చేయడం జరుగుతుంది. ఈ సాంగ్ లిరిక్స్ ఇచ్చింది చంద్రబోస్ గారు, పాడింది యేసుదాస్ గారు కాదు, యేసుదాస్ గారు వాళ్ళ అబ్బాయి విజయ్ యేసుదాస్ గారు. అలాగే దీనికి మ్యూజిక్ ఇచ్చింది మాత్రం ఎంఎం కీరవాణి గారు. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకు కలలు లేవు నీరు తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతుకే ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకు కలలు లేవు నీరు తప్ప. ఆ ఆ ఆ మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప, ప్రేమంటేనే శాశ్వత అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప,
చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. నా 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 నా. వెంటొస్తానన్నావు, వెళ్ళొస్తానన్నావు, మరచి కనుమరుగై పోయావు. కరుణిస్తానన్నావు, వరమిస్తానన్నావు, బరువై మెడకు ఉరువై పోయావు. దేవతలోను ద్రోహుందని తెలిపావు, దీపం కూడా దహిస్తుందని తేల్చావు. ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. చాలామంది యువత అనాగరికంగా ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని అర్ధరాంతరంగా వాళ్ళ జీవితాలను ముగించుకొని కన్న తల్లిదండ్రులకు ఎనలేని క్షోభను మిగులుస్తున్నారు. మీ తప్పుడు నిర్ణయాలతో వాళ్ళని బ్రతుకున్న సవాలుగా మార్చొద్దు సోదరా. అలాగే స్త్రీ జాతికి నా మనవి, మీరు ఒక వ్యక్తితో ప్రయాణం మొదలుపెట్టే ముందే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి. అతనితో జీవితాంతం కలిసి ఉంటానని భావిస్తేనే అతనితో కలిసి ప్రయాణం చేయండి. మీరు తీసుకునే నిర్ణయాల వలన తెలుసో తెలియకో ఎంతో మంది నిజాయితీ మరియు దేశభక్తి కలిగిన యువకుల జీవితాలు అర్ధరాంతరంగా ముగిసిపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత నారీమణికి అంటే భారతీయ స్త్రీ జాతికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. దయచేసి దాన్ని అబాస్పాలు చేయకండి మీ నడవడికతో. ఇట్లు మీ ప్రశాంత్ వంక.